ఎవరిని ఆశ్రయించాడంటే, దావీదుకి సైన్యం ఉంది, దావీదుకి అధికారులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వారు ఎవరిని ఆశ్రయించలేదు. మరి ఎవరిని ఆశ్రయించాడంటే, రాజుల రాజు, ప్రభుల ప్రభువు, ఈ సృష్టినే సృష్టించిన జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆమేన్. దావీదు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరికి మొరపెడుతున్నాడంటే, దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట నీవే, నేను నమ్ముకున్న దేవుడు నీవే అని ఆయన మొరపెడుతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 17వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం చదువుదాం. ఉదయకాల సమయమున మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనకు కష్టమైన పరిస్థితుల్లో, మనకు ఇబ్బంది పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? ఎవరిని మొరపెడుతున్నాము? జాగ్రత్తగా గమనించవలసిన విషయం. కీర్తనలో 17:7 వచనం చదువుకుందాం. నీ శరణుజొచ్చు వారిని వారి మీదకు లేచి వారి చేతిలో నుండి స్తోత్రం. చదవండి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు తొమ్మిదో వచనం కూడా చదువుతాం. 9. చాలు. ఇక్కడ చూసినట్లయితే, నీ శరణు వచ్చిన వారిని వారి మీద లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఇక్కడ దావీదు ఆ సింహాన్ని చీల్చిన వాడు, తాను ఎదురైన శత్రువును చంపటము సెకండ్కి ఒక సెకండ్ లో ఎంతమందిని చంపగలరు? ఎవరు? దావీదు. కానీ దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈయనే సమస్తం ఎరిగిన దేవుడు, నా స్థితిగతులు ఎరిగిన దేవుడు, నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నా కష్టాలు ఎరిగిన దేవుడు, నా నష్టాలు ఎరిగిన దేవుడు. ఆయనే చూసుకుంటాడని దావీదు దేవునికి మొక్కుతున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా శత్రువు నా మీద లేచినప్పుడు నాకు విజయాన్ని కలిగించండి మహాప్రభు అని దావీదు దేవుని వేడుకుంటున్నాడు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉంది? నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఆస్తుల మీద సాతాను పన్నాగము పన్ని నువ్వు ఎదగకూడదు, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి, నువ్వు పనికి రాని వాడుగా మారిపోవాలా అని సాతాను ఎదురు చూస్తున్నాడా? నీకు మాటిమాటికి అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావేమో, ఎంత కష్టపడినా సాయంత్రానికి వచ్చిన డబ్బులు మళ్ళా రేపు కనబడటం లేదని బాధపడుతున్నావేమో, సాతాన్ని జీవితాన్ని త్రొక్కాలని చూస్తున్నప్పుడు నీ ఆశ్రయం మనుషుల మీద ఉందా? ఎక్కడ నాకు అప్పించేవారు దొరుకుతారా అని ఎవరిని ఆశ్రయించుకోకుండా, దేవా ఇదిగో నాకు ఈ రోజున కూలి పనికి వెళ్తే 700 రూపాయలు వచ్చినాయి, ఈ యొక్క అమౌంట్ ని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇది నాకు సరిపడేలాగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో నీకు వచ్చే జీవితం గాని, నీకు వచ్చే వ్యాపారాన్ని గాని నువ్వు ప్రార్థించి మొదలు పెడితే ఆ రోజంతా నీకు ఏమవుతుంది? ఫలితమే, ఆశీర్వాదమే, విజయమే, నీకు నీ కుటుంబానికి నెమ్మదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు 1,00,000 రూపాయలు సంపాదించిన, 1,00,00,000 రూపాయలు సంపాదించిన మనశ్శాంతి లేకపోతే ఆ సంపాదన వ్యర్థమే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నీవు నీ దగ్గర డబ్బుతో మంచాన్ని కొనుక్కోలేవు, కానీ నీకున్న డబ్బుతో నిద్ర కొనగలవా? నీకున్న డబ్బుతో నువ్వు సంతోషాన్ని కొనగలవా? ఏ షాప్ కు వెళ్ళి ఒక కేజీ సంతోషం ఇవ్వండి, కేజీ ఆనందం ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? దేవుని ఆశ్రయిస్తే, దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీకున్న ప్రతి పనిలో ఆశీర్వాదమే. చెప్పకూడదు ప్రభుని మహిమ పొందుతా. కాబట్టి నీవు దేవుని పాదాల యొద్దకు వెళితే వెంటనే సాతాను వణికిపోతాడు. అరే
ఇంతవరకు ఈ వ్యక్తిని, ఈ మనిషిని నేను నాశనం చెయ్యాలి, నశింప చెయ్యాలి, పాడు చెయ్యాలా, ఎందుకు పనికిరాని వాడిగా చేయాలనుకుంటే వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? సర్వాన్ని సృష్టించిన జీవము కలిగిన దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అని వాడు షాక్ అయిపోతాడు, వాడు వణికిపోతాడు. ఎందుకంటే సాతాన్ని త్రొక్కడానికి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పబడుతూ ప్రభుని మహిమపరుద్దాం. నీవు మనుషుల ఆశ్రయిస్తే నేను ఇంకా సాతాను ఏం చేస్తాడు? నీ మీద అధికారం చెలాయిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో నీ జీవితంలో దేవుని పాదాలు పట్టుకునే అనుభవం నీకుంటే సాతాను నిన్ను చూచి గరమని వణుకుతాడు. ఎందుకంటే నువ్వు దేవుని పాదాల యొద్ద ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఆయన మనకి నెమ్మది దయచేస్తాడు. ఆమేన్. కీర్తన 119:50 వచనం చదువుకుందాం. కీర్తనలో 119:50 వచనం చదువుదాం. తీయగలిగిన వారు బైబిల్ తీయండి. బైబిల్లో చదవలేని వారు వాక్యం చదువుతుండగా